ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 30. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 87:2లో సియోనును గూర్చి మనము మరికొంత ఎక్కువగా నేర్చుకొనగలము. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు తన విషయమై దేవుని ఏర్పాటును అర్థం చేసుకొనుటకు మునుపు అనేక అనుభవముల గుండా వెళ్ళవలసి వచ్చెను. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 2లోనున్న యాకోబు నివాసములన్నీ అనుమాట యాకోబు యొక్క స్వంత ప్రయాస, స్వంత పోరాటములు, దేవుని ఆశీర్వాదములను పొందుటకు గాను తాను ఉపయోగించిన మానవ పద్ధతులను గురించి మాట్లాడును. జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతుల ద్వారా సంపాదించుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. దేవుని ప్రేమ సియోను పక్షముగానున్నది. లేఖనము సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములని చెప్పుచున్నది. దేవుని ప్రేమను సంపూర్ణముగా అనుభవించుటకు మనము కూడా సియోనులో ఒక భాగం కావలను. సియోనులోనే మనము కోల్పోయిన ప్రతి దానిని తిరిగి పొందగలము. కనుకనే దేవుడు మన దృష్టిని తిరిగి సియోను వైపుకు మళ్లించుచున్నాడు. సియోనును గూర్చి మొదటిసారిగా ఆదికాండం 14వ అధ్యాయం 18, 19లలో చదివేదము. షాలేము అనగా సమాధానం. షాలేము లేక యెరూషలేము సమాధాన పట్టణము. సొదొమ రాజు వలన అబ్రహాము మోసగించబడుటకు పూర్వము దేవుడు మెల్కీసెదెకును షాలేము రాజైన సర్వోన్నతుని యాజకుని పంపెను. ఆయన అబ్రహామును దీవించెను. 19వ వచనం. అందువలననే సొదొమ రాజు ఆస్తిని ఇచ్చేదనప్పుడు అబ్రహాము ఒక నూలు పోగునైనను తీసుకొనుటకు నిరాకరించెను. అబ్రహామునకు ఇట్టి విశ్వాసం ఎట్లు లభించెను? సియోను నుండి వచ్చిన మెల్కీసెదెకును మహోన్నతుని యాజకుని వలన అబ్రహాము నిజమైన దీవెనను అనుభవించెను. భూమి ఆకాశములకు అధికారి అయిన మహోన్నతుని నామమున మెల్కీసెదెకు అబ్రహామును దీవించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.